ఇక కవిత ఎంట్రీ టు ఎగ్జిట్ ప్రతి అడుగు ఆసక్తికరం. కేసీఆర్ కూతురుగా ఉద్యమంలోకి ప్రవేశించిన కవిత తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఎంతలా పైకొచ్చారో ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పాతాళానికి పడిపోయారు. సొంత పార్టీపై ఆరోపణలు విమర్శలు చేస్తూ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు కవిత. ఎంట్రీ ఊరూరా బతుకమ్మలతో గుర్తింపు. నిజామాబాద్ ఎంపీగా సొంత ఇమేజ్. మలి ఎన్నికల్లో ఓటమితో ఇమేజ్ డ్యామేజ్. కేసీఆర్ పై ఒత్తిడితో ఎమ్మెల్సీ ఛాన్స్. సొంత పార్టీ నేతలే ఓడించారని అక్కసు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో కవిత ప్రతిష్టకు మసి. కేసీఆర్ చుట్టూ దయ్యాలంటూ బాంబు. ఏకంగా హరీష్ రావునే టార్గెట్ చేసిన కవిత. ఉంటే ఎంత పోతే ఎంత అంటూ తెగింపు. పార్టీ కోసం కూతురిపైనే కేసీఆర్ వేటు. కారు కవిత కటి. అయితే ఒకవైపు ఉద్యమ శిఖరంగా గుర్తింపు తెచ్చుకున్న కేసీఆర్, ఆయనతోనే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమని నమ్మి వెంట నడుస్తున్న ప్రజానికం. మరోవైపు కేసీఆర్ కు కుడి ఎడమలుగా హరీష్ రావు, కేటీఆర్, అండగా సీనియర్ నాయకులు ఎందరో. అలాంటి చోట తనకంటూ గుర్తింపు తెచ్చుకోవటం అంత ఈజీ కాదు. రైట్, ఇక కవిత సస్పెన్షన్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, కవిత పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో సస్పెన్షన్ గురైంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎక్కడికి వెళ్ళబోతుంది? వేరే పార్టీలో జాయిన్ అవుతుందా, లేదంటే సొంత పార్టీలో తనకంటూ సొంత పార్టీని క్రియేట్ చేసుకునే అవకాశం ఉందా? ఏంటి, ఏం చేయబోతుంది? ఎస్ బ్రాహ్మణి, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎట్టకేలకు ఎమ్మెల్సీ కవితపై వేటు వేసింది. ఈ వేటుతోటైతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చీలికనైతే ప్రారంభమైందని చెప్పవచ్చు. అందులో ముఖ్యంగా కవిత సొంత పార్టీ వైపే వెళ్తుందనేది ఇటు రాజకీయ విశ్లేషకుల అంచనా ఇప్పటికే. ఎందుకంటే అటు జాగృతి పేరుతో సొంత కమిటీలు అన్ని జిల్లాలలో వేయడమే కాకుండా స్టేట్ కమిటీని కూడా వేసింది. మిగతా వాటికి ఇన్ఛార్జ్ల నియామకం కూడా జరిగింది. మరోవైపు 2 రోజుల క్రితము సింగరేణిలో కీలకమైనటువంటి హెచ్ఎంఎస్ కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నిక చేయడము, ఇవన్నీ కూడా పరిణామాలు చూస్తే సొంత పార్టీ వైపు వెళ్ళడం అనేది అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణలో ఇటు ప్రధాన రాజకీయ పార్టీలకు ధీటుగా అటు 42% బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, అటు ఎస్సీ వర్గీకరణ విషయంలో కావచ్చు, మహిళా రిజర్వేషన్ బిల్లు సందర్భంగా కావచ్చు, ఇలా అనేక అంశాలలో ముందుగా స్పందించడమే కాకుండా అవసరమైతే దానికి ఉద్యమ బాటను కూడా ఎంచుకొని ముందుకు వెళ్తున్న పరిస్థితిలో ఉంది. కాబట్టి కవిత ఇప్పటికే 2 పేర్లతో పార్టీలను రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కూడా మనకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఆ 2 పార్టీల పేర్లను కూడా త్వరలోనే దీపావళికి ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికల అనంతరమే పార్టీని ప్రకటించాలనేది అయితే తెలుస్తుంది. ఎందుకంటే స్థానిక సంస్థలు ఎప్పటికే అటు ఓటర్ లిస్టు కావచ్చు, అటు మిగతా ప్రాసెస్ అంతా కూడా ప్రారంభమైంది. కాబట్టి ఇప్పటికిప్పుడు పార్టీ పెట్టిన ఎన్నికలలో నిలబడే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎన్నికలలో నిలబడే పరిస్థితి లేనప్పుడు పార్టీని ప్రకటించి అబాస్పాలు కావడం కంటే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాక నిదానంగా ముహూర్తం చూసుకొని దీపావళి తర్వాత పార్టీని ప్రకటించినట్లయితే వచ్చే అటు బై ఎన్నికలు కావచ్చు, అటు అదేవిధంగా వచ్చే స్థానిక సంస్థలలో ముఖ్యంగా గ్రేటర్ మున్సిపాలిటీస్, గ్రేటర్ కార్పొరేషన్స్ లలో పోటీ చేసి తమ యొక్క అభ్యర్థులను నిలబెట్టి ముఖ్యంగా బీసీ ఎజెండాతో బహుజన వాదంతో ముందుకు వెళ్లాలనే ఒక లక్ష్యంతో అయితే కవిత ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అటు 33 జిల్లాలలో జాగృతి కమిటీలు కావచ్చు, ఇటు కార్మిక సంఘాలలో కీలక పాత్ర కావచ్చు, అదేవిధంగా స్టేట్ కమిటీ కూడా వేసుకుంది. ఆ కమిటీలనే రేపు పార్టీ ప్రకటించిన తర్వాత ఆ పార్టీకి అధ్యక్ష కార్యదర్శులుగా మలుచుకునే అవకాశం అయితే ఉంది. దీంతో అయితే ఇప్పటికైతే అటు తెలంగాణ జాగృతి బీఆర్ఎస్ కు అనుబంధంగా సంస్కృతి కళలకు పుట్టినిల్లుగా వాటిని ప్రోత్సహించేందుకే జాగృతి పుట్టిందని చెప్పేసి అప్పుడు చెప్పినప్పటికీ ఇప్పుడు అదే జాగృతి మరొక రూపం దాల్చుకుని నూతన రాజకీయ పార్టీగా తెలంగాణలో ఆవిర్భవించడానికైతే బీజాలు పడ్డాయి. దానికి ఈ రోజు మొదటి అడుగు పడిందని అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది బ్రాహ్మణి. ఎందుకంటే ఇప్పటికే అటు సొంత పార్టీ నేతల పైన, పార్టీ పైన
ఇప్పటికే అటు సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కవిత నిన్న కూడా అటు కాళేశ్వరం అవినీతి పైన స్పష్టంగా అయితే పేర్లతో ప్రశాంత్, సహా అటు హరీష్ రావు సంతోష్ రావు పేర్లను ప్రకటిస్తూ కూడా చేసిన ఆరోపణలు అయితే సంచలనంగా మారి ఎట్టకేలకు ఈ రోజు సస్పెన్షన్ వేటు పడింది బ్రాహ్మణి. ఎస్ ప్రశాంత్, అలాగే రేపు మధ్యాహ్నం 12 గంటలకు కూడా ప్రెస్ మీట్ ఉండబోతుంది కవితది. మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందా కవిత? ఎస్, ఖచ్చితంగా బ్రాహ్మణి. నిన్న ఏదైతే హరీష్ రావు సంతోష్ రావు మీద ఆ సంచలన వ్యాఖ్యలు చేసిందో రేపు మరిన్ని సంచలన వ్యాఖ్యలు ఉండే అవకాశం ఉంది. తన తండ్రి కేసీఆర్ మినహా అందరిపైన రేపు సొంత అన్న అయినటువంటి కేటీఆర్ పైన కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పటికే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని కావచ్చు, మరికొంతమంది నేతలను ఇప్పటికే ఇండైరెక్ట్ గా అటు కించపరుస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు రేపు ఈ సస్పెన్షన్ తర్వాత రేపు నేరుగా అటాక్ చేసే అవకాశం ఉంది. అయితే కేసీఆర్ ను మాత్రం తన గాడ్ ఫాదర్ గానే కాదు, రాజకీయ గురువుగా, అదే విధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా, తెలంగాణ అభివృద్ధి ప్రదాతగా పొగిడే అవకాశం కూడా ఉంది. అదే టైంలో తన సొంత అన్న అయినటువంటి కేటీఆర్ తో సహా మిగతా వాళ్ళందరిపైన కూడా కొన్ని సంచలన ఆరోపణలు చేసి రాజకీయ ప్రకంపనలు సృష్టించి తన యొక్క రాజకీయ ఉనికిని చాటుకొని రాబో రోజులలో తన రాజకీయ పార్టీ కూడా ఉంటుంది అనేది మాత్రము స్పష్టం చేసే అవకాశం ఉంది బ్రాహ్మణి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ది